చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత బాగుంది అసలు. ఏంటి కలెక్షన్, అసలు ఇది జెయింట్ స్ట్రీట్ షాపింగ్ మాలేనా అని అనుకునేలా ఉందన్నమాట. మీకు జ్యువెలరీ చూస్తేనే అర్థమవుతుంది. జ్యువెలరీ అనే కాదు, మనకి ఈ స్ట్రీట్ షాపింగ్ మాల్లో జెయింట్యూలో దొరకనిదంటూ ఏది లేదు. బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, బ్యాగ్స్, మీకు ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఈవెన్ రెడీమేడ్ బ్లౌజ్ మగ్గం వర్క్ డిజైన్స్తో ఉన్నవి, అన్ని రకాలుగా అన్ని క్లిప్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా ఈ కలెక్షన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఏంటిది అనేది డీటెయిల్డ్గా వీడియోలో అయితే చూసేద్దాము. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజైతే నేను జెయింట్యూ వెళ్ళాను. జెయింట్యూ దగ్గర స్ట్రీట్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా. సో ఆ షాపింగ్ మాల్స్లో కలెక్షన్ ఎలా ఉంది, మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అనేది నేనైతే ఒక వీడియో తీసాను, షూట్ చేశాను మీకోసం. ఎవరైనా కొత్తగా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఆరెల్స్ జెయింట్యూకి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే జెయింట్యూ స్ట్రీట్ షాపింగ్ మాల్స్లో కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూసి షాపింగ్ చేస్తారు కదా. చాలామంది అనుకుంటారు స్ట్రీట్ షాప్స్ కదా, మంచిగా ఉంటుందో లేదో, కలెక్షన్ క్వాలిటీ బాగుంటుందో లేదో అనుకుంటారు. కానీ చాలా చాలా బాగుంది క్వాలిటీ. అసలు మీరు ఆ డిజైన్స్ చూసారు అని అంటే ప్రతిసారి అదే స్ట్రీట్ షాపింగ్ మాల్కి వెళ్తారనమాట, అంత బాగుంది కలెక్షను. నేను అమీర్పేటలో స్ట్రీట్ షాపింగ్ మాల్స్ చూశాను, ఇంకా చార్మినార్కి కూడా వెళ్ళాను. కానీ అక్కడితో పోలిస్తే నాకు ఇక్కడైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా చూడండి, కనీసం కామెంట్స్లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేశారు కలెక్షన్ చాలా బాగుంది అని. సో అంత బాగుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఈ కలెక్షన్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి, ఓకేనా. చూస్తున్నారు కదండి, నేనైతే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానమాట. సో ఇది జెయింట్యూ సిగ్నల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు తెలుసు కదా. అక్కడే మాంగళ్య షాప్ కూడా ఉంటుంది. మనకి ఈ స్ట్రీట్ షాపింగ్ మాల్స్లో లెఫ్ట్ సైడ్ చిన్నగా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి అన్ని బట్టల షాప్స్ అవి ఉంటాయి మనకి. మాంగళ్య, ఆర్కే సిల్క్స్ అట్లా చాలా షాప్సే ఉన్నాయి అన్నమాట. విఆర్కే అవి ఇవి. బట్టలు కావాలి క్వాలిటీలో అంటే ఇటు సైడ్ తీసుకోండి. ఇంకా ఈ సైడ్ మొత్తం మనకి బట్టలు జ్యువెలరీ అంతా ఒకే దగ్గర దొరుకుతుంది. జెయింట్యూకి వచ్చినట్లయితే ఒకే దగ్గర షాపింగ్ తీసుకొని వెళ్ళచ్చు. ఈవెన్ వెడ్డింగ్స్కైనా, ఇలాంటి ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, వెయిట్కైనా కూడా అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి అంటే అది జెయింట్యూయే. ఎక్కడో మధ్యన సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే మీకు కలెక్షన్ కనిపిస్తుంది కదా, నేనైతే డీటెయిల్డ్గా ఒకటొకటి దగ్గర నుంచి చూపిస్తున్నా. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఈ లోటస్లో కింద మూవల్లాగా భలే అనిపించింది. నిజానికి ఈ కలెక్షన్ అనేది ఫోన్లో అంత క్లారిటీగా తెలియట్లేదండి. రియల్గా చూస్తే అసలు కళ్ళు సరిపోవు అనమాట చూడడానికి, నిజంగా చెప్తున్నాను. చాలా చాలా బాగుంది. నేను చెప్పడం ఏంటి, మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. అరే ఇంత దగ్గరలో మనకి ఇంత మంచి క్వాలిటీలో ఉంటున్నాయి ఆ జ్యువెలరీస్ అని, అది కూడా తక్కువ కాస్ట్లో. సో ఒక్కొక్కటైతే ఒక్కొక్కటి డిజైన్ బట్టి, మోడల్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. సో కలెక్షన్ మాత్రం అసలు తగ్గేదే లేదనమాట, అంత బాగుంది. చూడండి అసలు క్వాలిటీ అయితే నిజంగా నేను స్ట్రీట్ షాపింగ్ మాల్స్ అంటే క్వాలిటీ బాగుండదులే అనుకున్నా. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మదీనా తీసుకుంటే డ్రెస్సెస్ అక్కడ తక్కువగా ఉంటాయి, తక్కువ కాస్ట్కి అని చెప్పి అక్కడ తీసుకుంటాం, కానీ క్వాలిటీ కూడా తక్కువగానే ఉంటుంది. జ్యువెలరీ ఏదైనా కూడా మనం అటు సైడ్ తక్కువ కాస్ట్కి వచ్చింది అని అంటే క్వాలిటీ కూడా తక్కువే ఉంటుంది. సో ఇక్కడ నేను అలానే అనుకున్నా, కానీ రియల్గా నేను ఇవన్నీ చూసాక లిటరల్లీ షాక్ అయినా. ఇంత దగ్గరలో ఇంత మంచి క్వాలిటీలో మనం ఇవన్నీ పెట్టుకొని ఇంత తక్కువ కాస్ట్లో, అది ఎందుకు అంత దూరం జర్నీ చేసాం ఇన్ని డేస్ రిస్క్ తీసుకొని అని అనిపించింది. నిజంగా చాలా 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 బాగుంది కలెక్షన్ అయితే. నిజంగా నాకైతే మాటలే రావట్లేదండి. ఎన్ని రకాల
జ్యువెలరీ ఉంది అంటే అసలు జ్యువెలరీ ఒకటి అని కాదు, అక్కడ అన్ని రకాలుగా మనకి ఇంట్లోకి కావాల్సినవి, మనకి కావాల్సినవి అన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. అంటే లైక్ డెకర్ ఐటమ్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ జ్యువెలరీ చూడండి, అసలు ఫోన్లో క్వాలిటీ తెలియట్లేదు కానీ రియల్గా చూస్తే షాక్ అయిపోతారు లిటరల్గా. ప్రతి మోడల్, ఆ బుట్టలు చూసారా, కింద లాకెట్కి బుట్టాలు వచ్చి ఎంత చక్కగా ఉన్నాయి అసలు లక్ష్మీదేవి రూపులో. ఇంకా కింద అయితే మూవల్లాగా వచ్చినాయి. ఒక్క డిజైన్ చూడండి, అసలు గోల్డ్ జ్యువెలరీకి తీసేదే లేదనమాట, అంత బాగుంది అసలు. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి స్టిక్కర్స్ చూపిస్తున్నా. మనకి అన్ని రకాల స్టిక్కర్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. చాలా టైప్సే ఉన్నాయి క్లిప్స్ అయితే, అమ్మో ఎన్ని రకాలు ఉన్నాయో. కానీ క్వాలిటీ కూడా చూడండి, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. ఆ షైనింగ్ బాగుంది అసలు, భలే ఉన్నాయి. అది కూడా తక్కువ కాస్ట్కి. మనకి ఇవి కాస్ట్ వచ్చేసి 10 రూపీస్, 5 రూపీస్ అలానే ఇస్తున్నారు. అంత తక్కువ కాస్ట్లో ఇవ్వరు కదా ఎవరైనా. ఈవెన్ మనకి మదీనా సైడ్ వెళ్తే ఆ కాస్ట్ ఉంటుంది, కానీ అంత లాంగ్ వెళ్ళాలి, ఈవెన్ క్వాలిటీ బాగుండదు. సో ఇటు సైడ్ చూడండి, మువ్వల కమ్మలు అయితే అసలు నిజంగా చెప్తున్నానండి, జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ కలెక్షన్ ఎన్ని రకాలుగా ఎంత మంచిగా ఉందో అసలు, ఒకదాన్ని మించి ఇంకొకటి అనమాట. అక్కడికి వెళ్ళాము అని అంటే అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు. మీరు ఒకటి తీసుకోవడానికి వెళ్తే 100 తీసుకునేలా ఉంది జ్యువెలరీ అక్కడ. ఆ కలెక్షన్ అంత బాగుంది. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, నెంబర్ ఆఫ్ కలెక్షన్ జ్యువెలరీ అనమాట ఇక్కడ. సో మీకు ఏ కలర్లో కావాలి అంటే ఎగ్జాక్ట్గా అదే కలర్లో జ్యువెలరీ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అన్ని రకాల కలర్స్లో, అన్ని డిజైన్స్లో మనకైతే అవైలబుల్లో ఉన్నాయి. కొంతమందికి కలర్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు కదా, సో వాళ్ళకైతే సింపుల్గా వైట్ స్టోన్స్లోనే అలా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుట్టాలు చూడండి ఎంత బాగున్నాయి కదా. చిన్న క్లిప్స్, చిన్న పిల్లలవి చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా కొంతమందికి టాప్స్ చిన్నగా పెట్టుకుంటుంటారు, చిన్న స్టోన్ లాగా, అవి అవైలబుల్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అసలు అక్కడ దొరకందంటే ఏం లేదు. జడకి సంబంధించిన అన్ని రెడీమేడ్లో మనకి జడలో ఉన్నాయి కదా, సో అవి. ఈ నెక్ సెట్ చూడండి ఎంత నచ్చిందో నాకైతే, లాంగ్ హారము. నాకు ఇలా కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉంటే నచ్చుతుంది, చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ చెంపసరాలు, వడ్డానాలు చూడండి ఎంత బాగున్నాయి. వడ్డానాలు అయితే ఎంత నీట్ ఫినిషింగ్తో. అక్కడ జ్యువెలరీ అంతా కూడా క్వాలిటీ ఎలా బాగుంది అని చెప్తున్నాను అని అంటే, సీజర్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ఫినిషింగ్ అయితే అద్దిరిపోయింది. సో బ్యాంగిల్స్ కూడా చూడండి ఎన్ని రకాలుగా మనకు అవైలబుల్లో ఉన్నాయో. మ్యాక్సిమం నీకు క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్న వీడియో చూస్తుంటే. సో నాకు వీలైనంత క్లారిటీగా అయితే తీయడానికి ట్రై చేశానండి. ఇంకా మీకు ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఇంకా డీటెయిల్డ్గా, ఇంకా చాలానే కలెక్షన్ ఉంది, బట్ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అవుతుంది అని చెప్పి నేనైతే మొత్తం యాడ్ చేయలేదు. కావాలి అంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఇలాంటిది ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను వేరే జ్యువెలరీతో. ఏ జ్యువెలరీ మీకు నచ్చిందా లేదో చూడండి. అసలు సింపుల్గా వడ్డానాలు చూడండి, ఒక చిన్న లాకెట్ లాగా మిడిల్లో వచ్చి చాలా బాగుంది అసలు. ట్రెడిషనల్గా మనం శారీస్ కట్టుకున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్లో ఆర్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వడ్డానాలు పెట్టుకుంటే ఆ పట్టు శారీస్ మీద అసలు మీరే ఏంజెల్లా ఉంటారనమాట ఈ భూమి మీద. అంత బాగుంటుంది కదా. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, చూస్తేనే అర్థమవుతుంది అది ఎంత ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ క్లిప్స్ కూడా చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి, అందులో స్టోన్స్ వచ్చి అసలు చాలా బాగుంది. ఇక్కడ కలెక్షన్ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ కానీ ఏదైనా మీకు నచ్చింది కావాల్సింది కొనుక్కున్నారనుకోండి, అసలు భూమి మీద ఏంజల్ తిరుగుతుందా అన్నట్టుంది కలెక్షన్ ఇక్కడ. అవన్నీ పెట్టుకుంటే అలా అనిపిస్తారని చెప్తున్నాను. చూడండి క్లిప్స్ ఎన్ని రకాలుగా విత్ స్టోన్స్ తోటి, కలర్ స్టోన్స్, ఒక్కో మోడల్లో చాలా బాగున్నాయి. ఒకటి ఫ్లవర్స్ అని, ఒకటి లీవ్స్ అని చూస్తున్నారు కదా. రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ పార్టీ వేర్ కాకుండా డైలీ వేర్కి కూడా మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. చూడండి నాకైతే లక్ష్మీదేవిది చాలా బాగా నచ్చింది.
మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో నాకు ఈ హారం కూడా చాలా బాగుందండి. సింపుల్గా ఎంత బాగుందో వీడియోలో క్లారిటీగా తెలియట్లేదు, కానీ రియల్గా చూస్తే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ జుంకాలండి నా ఫేవరెట్ అయిపోయినాయి అసలు. ఒకటే మోడల్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒకే దగ్గర. పర్పుల్, పింక్ అండ్ గ్రీన్. ఈ బుట్టలు చూడండి డిఫరెంట్గా ఎలా వచ్చాయంటే మధ్యలో అది బుట్ట ఉంది కదా, అది ఊగుతుందనమాట, స్టిఫ్గా లేదు. సో మనం పెట్టుకుంటే అది గాలికి అటు ఇటు ఊగుతుంటే ఎంత బాగుంటుందో కదా. స్టిఫ్గా ఉండే వాటికంటే ఇలా ఊగితేనే నాకు చాలా ఇష్టం అనమాట. చిన్న చిన్న టాప్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. అబ్బా అసలు ఎవరికి ఏ కలెక్షన్ కావాలన్నా అవైతే తీసుకోవచ్చండి. చూడండి డీటెయిల్గా చూపిస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది అసలు. మాటల్లో అయితే వర్ణించలేను, అంత బాగా అంత చక్కగా మంచి కలర్స్తో నీట్ ఫినిషింగ్తో చాలా చాలా బాగున్నాయి జ్యువెలరీస్ అయితే. మీరే చెప్పండి, జ్యువెలరీ చూసి పెద్ద పెద్ద షాప్స్లో కూడా ఇలాంటి జ్యువెలరీ ఒకే దగ్గర మనకు దొరుకుతుందా? ఒక షాప్లో ఒకటి నచ్చుతాం, ఒక షాప్లో ఇయర్ రింగ్స్ నచ్చితే ఇంకొక షాప్లో చైన్స్ నచ్చడం అలా జరుగుతుంది. కానీ ఇక్కడ చూసారా అన్నీ అవైలబుల్ ఒకే దగ్గర మనకి, ఎంత చక్కటి డిజైన్తో. నిజంగా అండి అనిపిస్తుంది వీళ్ళతో కొనుక్కొని ఒక షాప్ పెట్టుకొని అమ్మేసుకోవాలి, లేదంటే వాటిని చూస్తూ అలా బతికేయచ్చు అని. అంత బాగుంది కలెక్షన్ చూడండి. వీటి కాస్ట్ వచ్చేసి నేను అడిగితే వాళ్ళు అన్నారు 300 350 ఆ రేంజ్లో చెప్తున్నారనమాట. ఇంకా మనం బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు. సో ఈ స్ట్రీట్ షాపింగ్ మాల్స్ అంటే అని అంత కదా, కానీ చాలా చీప్గా చూస్తారు. స్ట్రీట్ షాపింగ్సే కదా అట్లా ఇట్లా క్వాలిటీ బాగుండదు, కానీ క్వాలిటీ మీకు వీడియోలోనే అర్థమైపోతుంది కదా క్వాలిటీ ఎలా ఉంది అని. చూడండి అసలు ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే ఈ నెక్ సెట్ చూడండి, నాకైతే చాలా నచ్చిందండి. కలర్స్ కూడా అసలు ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తారో ఎలా క్రియేట్ చేస్తారో తెలియదు కానండి, హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళకి. అసలు ఐడియాస్ ఎలా వస్తాయో తెలీదు, ఇంత చక్కగా ఇంత బాగా చేస్తున్నారు కదా. అబ్బా మాటల్లో వర్ణించలేము వాళ్ళని. అంతేనా కాదా మీరే కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఇందాకే డీటెయిల్గా కొంచెం క్లోజ్లో చూపించాను కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్లో పెట్టాను. చూడండి జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అని. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మాంగళ్య నుంచి స్టార్ట్ చేయండి షాపింగ్ అనేది, అప్పుడు ఈజీ ఉంటుంది. కలెక్షన్ అక్కడే చాలా నచ్చుతుంది నాకు నిజానికి, బ్యాక్ సైడ్ కంటే కూడా. సో ఇక్కడ చూడండి సింపుల్గా అసలు ఎంత బాగున్నాయండి, నాకైతే నిజంగా మాటలు రావట్లేదు. అసలు నేను వర్ణించలేకపోతున్నాను, అంత బాగుంది అసలు కలెక్షన్ అక్కడ. వావ్ అమేజింగ్ అసలు. చూడండి ఎంత బాగుంది, మీరే చూడండి అసలు. ఒక్కొక్క మోడల్లో చాలా చాలా బాగుంది. సింపుల్గా వేసుకునే వాళ్ళు ఈ కలెక్షన్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకు అనంటే ట్రెడిషనల్గా ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా, ఇలాంటి కలెక్షన్ అయితే పట్టు శారీస్ మీదకి బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇలా ఒకటే సింపుల్గా పెట్టుకుంటారు కదా, వాళ్ళకి వెరీ సింపుల్గా లైట్ వెయిట్గా నచ్చే వాళ్ళకి ఇలా లైట్ వెయిట్ నెక్ సెట్స్ చూస్తున్నారు కదా మీరు కూడా. లైట్ వెయిట్లో ఇన్విజిబుల్ చైన్స్ ఎంత బాగున్నాయో అసలు. వావ్ అమేజింగ్ అంటే అమేజింగ్. చూడండి ఈవెన్ మీకు కావాల్సిన కలర్లో కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చిలుకలు పక్కన నెమలీలు అలాంటి చిన్న చిన్న మోడల్స్లో చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్ ప్రిట్టి ఉన్నాయి. బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి అన్నమాట. చూడండి ఇవన్నీ కూడా ప్రైస్ ఎంతో చెప్తే షాక్ అవుతారు, నిజంగా చెప్తున్నాను. ప్రైస్ వచ్చేసి జస్ట్ 250 300 ఈ రేంజ్లోనే ఇంత మంచి కలెక్షన్ మీకు మదీనాకి వెళ్ళినా కూడా దొరకదని చెప్తాను నేనైతే. చూడండి అసలు ఎంత, ఈవెన్ మనకి చెప్పిన ప్రైస్కి మనమైతే బార్గెనింగ్ చేస్తే ఇంకా తగ్గిస్తారు. 180 200కి ఖచ్చితంగా ఇస్తారండి. అంత తక్కువ కాస్ట్కి మనకి ఇంత మంచి చైన్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. ఈవెన్ నేనైతే చాలా టైమ్స్ ఇక్కడే షాపింగ్ చేస్తుంటాను, మ్యాక్సిమం నా షాపింగ్ అంతా ఇక్కడే అయిపోతుంది కేపీహెచ్పిలోనే. సో ఆల్రెడీ నేను నా జ్యువెలరీ కలెక్షన్ చేశాను కదా, ఆ వీడియోలో చూసే నాతో ఉన్న చైన్స్ అన్నీ నేను ఇదే షాపింగ్ మాల్లో, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాను. ఆల్మోస్ట్ తీసుకొని 3-4 ఇయర్స్ అవుతున్నా కూడా ఇంకా అలానే ఉన్నాయి. చూసారా నాతో చైన్స్, క్వాలిటీ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది. చూడండి డిజైన్స్ ఇప్పుడు న్యూ కలెక్షన్ అనమాట 2025లో.
ఎంత బాగా వచ్చినాయో అసలు వావ్ అమేజింగ్. నేనైతే లాస్ట్ ఇయర్ అదే చెప్పాను కదా 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న జ్యువెలరీయే నాతో ఉంది ఇంకా, కాబట్టి నేను తీసుకోలేదు. కాకపోతే కలెక్షన్ ఎంత బాగుందో, కలర్స్ చూడండి ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ అనిపించింది. ఆ మోడల్స్ ఒక్కొక్కటి నా చేతితో పట్టుకుంటే అబ్బా చాలనైన జీవితానికి అని అనిపించింది. అన్ని రకాల చైన్స్ నేనైతే ఆ రోజు పట్టుకున్నాను అనమాట. అసలు వావ్ అసలు చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ విత్ స్టోన్స్ అనమాట, అది కూడా సీజర్ స్టోన్స్. అస్సలు పోనే పోవు, మీరు డైలీ పెట్టుకున్న ఆ స్టోన్స్ అయితే ఊడిపోవు, నేను గ్యారంటీ దానికి. అంత బాగుంది కలెక్షన్ చూడండి. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూసారా, చాలా బాగుంది అసలు కలెక్షన్ అయితే వావ్. మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఏ మోడల్ అంటే ఆ మోడల్ తీసుకోవచ్చండి. నేను ఇందాక పర్పుల్లో చూపించాను కదా, అదే మోడల్ గ్రీన్ కలర్లో కూడా ఉంది. సో ఈ చైన్స్ కూడా చూడండి, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇలాంటి చైన్స్ మనకి 200-180కి ఇస్తున్నారంటే ఎంత గ్రేట్ కదా అసలు నిజంగా. చూడండి ఈవెన్ చెప్పులు కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి, రబ్బర్ బ్యాండ్స్, జ్యువెలరీ. నేను మ్యాక్సిమం ఈ వీడియోలో జ్యువెలరీ ఎక్కువ చూపిస్తాను, ఎందుకు అని అంటే ఇక్కడైతే క్వాలిటీ చాలా బాగుంటుంది. సో దానికోసం అయితే నేను ఇదే ఎక్కువ చూపించాను, ఎందుకంటే చాలామంది జ్యువెలరీ కలెక్షన్కి తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పి మదీనా అటు సైడ్ చాలా లాంగ్ వెళ్తుంటారు కదా, ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంటుంది అని చూపిస్తున్నాను. అందుకని డీటెయిల్గా తీసి చూపించాను, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కదా అని. సో క్లాత్ అదైతే ఇక్కడ అమ్ముతారు, కానీ బట్టలు అవే అమ్ముతుంటారు, కానీ క్వాలిటీ నాకు అంతగా నచ్చదు. కలర్స్ పోవడం, ఆర్ఎల్స్ ప్రింట్ పోవడం, త్వరగా చిరిగిపోవడం అలా ఉంటుందన్నమాట. అందుకే అదైతే తక్కువ చూపించాను. లేదు అవి కూడా డీటెయిల్గా చూపించండి అని అంటే కామెంట్ అయితే చెయ్యండి. నేనైతే నెక్స్ట్ బట్టలు అవి ఏ కాస్ట్లో మ్యాక్సిమం 250, 200, 150కే ఉంటాయండి. క్లాత్ అంతకు మించి ఎక్కువ ఉండదు అక్కడ కాస్ట్. బాగుంటాయి కానీ క్లాతే కొంచెం తక్కువ క్వాలిటీలో ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నల్ల పూసలు చూస్తున్నారు కదా, చెప్తే నమ్మరండి, 70-60 రూపీస్కే ఇచ్చేస్తారు తెలుసా అసలు. చూడండి లాకెట్ ఎంత చిన్న క్యూట్గా ఉన్నాయి కదా, అదే చూపిస్తున్నా. ఇలాంటివి అయితే మనకి 120-150కి ఇస్తున్నారు చూడండి. అసలు అంత తక్కువ ప్రైస్లో మనకి రావడం అంటే చాలా గ్రేట్ కదా. నా జ్యువెలరీ కలెక్షన్ వీడియో నేను చేసిన దానిలో కూడా నల్ల పూసలు ఉంది, అది కూడా నేను అలానే తక్కువ కాస్ట్కే తీసుకున్నాను అనమాట. ఇదే స్ట్రీట్లో తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత కొత్త కొత్త మోడల్స్, చిన్న చిన్న క్యూట్ పెండెంట్స్తో ఎంత బాగున్నాయో అసలు నిజంగా అనిపించింది. అరే ఏంటి ఇంతలా బాగున్నాయి, ఇవన్నీ కొనుక్కొని ఒక షాప్ పెట్టేసుకోవచ్చు కదా మనమే అంత హ్యాపీగా అనిపించింది. రోజు వాటిని చూస్తే అలా కడుపు నిండిపోతుందేమో అనిపించింది. అబ్బాయి పెట్టిన చూడండి ఎంత క్యూట్గా ఉందో, వావ్ అసలు వావ్. లక్ష్మీదేవి చూడండి, బ్లాక్ పెండెంట్ మీద లక్ష్మీదేవి. అసలు ఎక్కడండి ఇలాంటి కలెక్షన్ ఉంటుంది చెప్పండి, చూసారా. నెక్స్ట్ వచ్చేసి ఇది నెమలి అనమాట పెండెంట్. సో అసలు అమేజింగ్ కలెక్షన్ అంటే అమేజింగ్ అండి, నిజంగా చెప్తున్నాను. చాలా 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 బాగుంది కలెక్షన్. నేను ఎందుకు లేండి చెప్పడము, మీరే కామెంట్లో చెప్పేస్తారు నిజంగానే కలెక్షన్ బాగుంది అని. సో ఇదే చూడండి, ఈ లాకెట్ నా దగ్గర ఉంది, కావాలంటే నా జ్యువెలరీ కలెక్షన్ వీడియో చెక్ చేసేసేయండి, అందులో మీకు కనిపిస్తుంది కూడా. సో లాకెట్స్ చూపించాను. మ్యాక్సిమం ఇక్కడ లాకెట్స్ డిఫరెంట్గా, చైన్స్ అయితే అన్నీ సేమ్ ఉంటాయండి, లాకెట్స్ ఒకటే చేంజ్ అవుతుంటాయి కాబట్టి నేనైతే లాకెట్సే చూపించాను. చూడండి ఇక్కడ మనకి అన్ని రకాలుగా చైన్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి చూడండి మనకి చాకర్స్ అయితే చూపిస్తున్నాను నేను, నల్ల పూసలు దండలు చూడండి అన్నీ ఒకే మోడల్లో ఉన్నాయి. లాకెట్స్ పెండెంట్స్ ఒకటే చేంజ్ ఉన్నాయి, కాసుల పేరు లాంగ్ షార్ట్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి అసలు నేనైతే ఫిదా అయిపోయిన ఈ కలెక్షన్కి, నిజంగా చాలా చాలా బాగుంది. ఆ సెట్ కూడా చూడండి సీక్వెన్స్గా అసలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి కూడా పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా, నాను ఆ మోడల్లో ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇప్పుడైతే ఇన్విజిబుల్వి కొంచెం ట్రెండ్లో ఉన్నాయి కదా, చూడండి లాకెట్స్ ఎంత బాగున్నాయో. ఇవైతే మనకి 100కి అలా ఇస్తున్నారండి, అంత తక్కువ కాస్ట్లో అసలు అసాధ్యమే అంటారా మీరే చెప్పండి.
అసలు అంత బాగున్నాయి చూడండి. మళ్ళీ అంత చిన్న లాకెట్లో కూడా లక్ష్మీదేవి అనమాట. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 50 రూపీస్, 100 రూపీస్ అలా అమ్ముతున్నారనమాట. సైజుని బట్టి ఉంది. సో ఇక్కడ చూడండి వాళ్ళు 180 పెట్టారు కదా ఇన్విజిబుల్ చైన్స్. మనం బార్గెనింగ్ చేస్తే 150కి 120కి అయితే ఇచ్చేస్తారనమాట. అంత తక్కువ కాస్ట్ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి సింపుల్గా, హెవీగా ఇష్టం లేని వాళ్ళకి ఇలా సింపుల్గా సింపుల్ చైన్స్ చిన్న చిన్న లాకెట్తో అయితే మనం వేసుకోవచ్చు. చూడండి లాకెట్ ఎంత బాగుందో, అసలు చాలా క్యూట్ ఉండే. లక్ష్మీదేవి లాకెట్స్ కానివ్వండి, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. మరీ హెవీగా లేవు, మరీ లైట్ వెయిట్గా అలా కూడా లేవు అనమాట, సింపుల్గా. సో చూడండి ఇప్పుడు నేను చూపించే ఈ చైన్స్ అయితే 200, 250 ఆ రేంజ్లో అమ్ముతున్నారనమాట. అసలు ఇంత మంచి స్టోన్స్తో, నీట్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చినాయి. అసలు అంత తక్కువ రేటుకి అమ్ముతున్నారంటే లిటరల్లీ నేనైతే షాక్ అయిపోయినా. అక్కడ ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళు లక్కీ అనే చెప్పాలి, అంత బాగుంది కలెక్షన్ అయితే. చూడండి మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చారు అని అంటే ఇంకా వేరే స్ట్రీట్ షాపింగ్ మాల్స్కే వెళ్ళరు. కలెక్షన్ అంతా మీకు చూసేనే అర్థమవుతుంది కదా. మ్యాక్సిమం నేనైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేశానండి, కానీ ఇంకా చాలా ఉన్నాయి షాప్స్. ఇప్పటికే చాలా లెంత్ అవుతుంది కదా వీడియో. సో నేనైతే ఈ కలెక్షన్ చూపిస్తున్నా. మీకు ఇంకా కలెక్షన్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా, ఓకేనా. సో వీడియో చూడండి, అసలు న్యూ కలెక్షన్, ఓల్డ్ కలెక్షన్ అయినా దాన్ని న్యూగా క్రియేట్ చేస్తున్నారనమాట. కలెక్షన్ అలా ఉంది ఇక్కడ చూడండి. నేను అన్నీ తిప్పి చూపిస్తున్నా. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలుగా మనకి డ్రెస్సెస్ మీన్కి సెట్ అవుతాయి, ఇంకా శారీస్ మీన్కి సెట్ అవుతాయి. ఏ షాప్లో చూసినా ఇన్విజిబుల్ చైన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే చెంపస్వరాలు ఉన్నాయండి. ఆసుమ్ అంటే ఆసుమ్, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఇంకా ఈ కమ్మలు చూడండి ఎంత బాగున్నాయో కదా, అసలు చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది కలెక్షన్. నా జ్యువెలరీ కలెక్షన్లో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడే అనమాట. లోపల లక్ష్మీదేవి లాగా విగ్రహం లాగా వచ్చింది అని చెప్పాను కదా, ఆ ఇయర్ రింగ్స్ కూడా ఇదే షాపింగ్ మాల్స్లో తీసుకున్నాను నేను. నాకు అది కాస్ట్ వచ్చేసి 450 ఏమో పడిందండి. అసలు ఎంత బాగున్నాయి కదా, తీసుకొని 3-4 ఇయర్స్ అయితే అంత ఇంకా అలానే ఉన్నాయి చూసారా. అది క్వాలిటీ అంటే అలా ఉందన్నమాట. అంత తక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్న ఇన్ని ఇయర్స్ వచ్చింది చూసారా. అసలు నిజంగా అప్పటి నుంచి నాకైతే ఒక నమ్మకం వచ్చేసింది, ఒక క్వాలిటీ చూడడానికే కాదు యూజ్ చేసినా కూడా చాలా బాగుంది ఈ ఏరియాలో అని. సో అప్పటి నుంచి అయితే మదీనాకి, చార్మినార్ అటు సైడ్ వెళ్ళడం అయితే మానేశానండి నేను. అయినా ఈ కలెక్షన్ చూసాక ఎవరైనా అంత దూరం వెళ్తారా చెప్పండి. మనం బార్గెనింగ్ చేసుకోవాలి, కానీ తక్కువ కాస్ట్కే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి మంచి ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి అన్నమాట. చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. నాకు అది గ్రీన్ వన్ నచ్చింది అనమాట, అందుకే ఫింగర్ పెట్టి చూపించా. మీకు కూడా నచ్చిందా కామెంట్ చేయండి. సో చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. కానీ మ్యాక్సిమం ఎన్ని షాపింగ్ మాల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు అని అంటే అక్కడే ఆగిపోతారు. కలెక్షన్ అంతా మీకు కావాల్సిన జ్యువెలరీ అంతా ఒకే దగ్గర తీసుకుంటారు. సో అలా ఉంది కలెక్షన్, ఒక దాన్ని మించి ఒకటి అనమాట. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, ఒకే షాప్లో చూసి అక్కడే ఆగిపోకుండా ఫస్ట్ ఆ షాపింగ్ మాల్స్ అన్నీ తిరగండి. మీకు ఎక్కడ ఏవైతే నచ్చుతాయో అవి ఐడియా పెట్టుకుంటారు కదా, కాస్ట్ అడగండి. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్న నచ్చినది అడిగితే 100-150 చెప్పారనుకోండి, ముందుకెళ్తే అదే జ్యువెలరీ, అదే ఇయర్ రింగ్స్ మనకి 80కో 70కో ఇస్తుంటారు. సో అరే ఇంత తక్కువ కాస్ట్కి మనం అక్కడ ఎక్కువ పెట్టామే అని ఫీల్ అవ్వకుండా ఫస్ట్ అయితే అన్ని షాప్స్ తిరిగేసేయండి. మీకు ఎక్కడైతే ఏ జ్యువెలరీ బాగా నచ్చుతుందో అది కాస్ట్ అడగండి. మ్యాక్సిమం సిమిలర్గానే ఉంటాయి జ్యువెలరీస్ కూడా. ఇందాక మీరు చూసారు కదా, నేను స్టార్టింగ్లో చూపించిన బుట్టాలు కూడా ఇక్కడ ఈ షాప్లో కూడా ఉన్నాయన్నమాట. సో అలా మనకి చాలానే ఉంటాయి, ఒకే షాప్లో ఏమి ఉండవు. మనకి ఎక్కడ తక్కువ రీజనబుల్ ప్రైస్ ఉంది అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో చూడండి ఇదైతే డ్రెస్సెస్ స్కిన్కి, సింపుల్గా లంగావోని స్కిన్కి చాలా బాగుంటుంది. అంత బాగుంది కలెక్షన్. సింపుల్గా ఇష్టపడేవారు, హెవీగా ఇష్టపడేవారు అందరూ షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా.
ఇంకా ఈ కలెక్షన్ చూడండి, కలర్స్ చూడండి, ఒక్కో మోడల్లో డిఫరెంట్ కలర్స్లో చాలా బాగున్నాయి కదా. అయితే పెళ్ళిళ్ళకి షాపింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే మ్యాక్సిమం మదీనాకి, చార్మినార్కి అటు సైడ్ వెళ్తుంటారు. కానీ అక్కడ కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుందని అటు సైడ్ వెళ్తారు. కానీ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. మనకి బడ్జెట్లో క్వాలిటీ ఎక్కువగా ఉండి మంచిగా ఉండాలి అని అంటే ఇటు సైడ్ రండి. అంటే అటు సైడ్ వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు, ఇటు సైడ్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే మరీ అంత లాంగ్ వెళ్ళకుండా ఇక్కడ కూడా షాపింగ్ చేయండి అని చెప్తున్నాను. చూడండి కలెక్షన్ ఎంత బాగుందో, క్వాలిటీ మీకు చూస్తే కూడా అర్థమవుతుంది ఫోన్లో. ఇంకా ఫోన్లో క్లారిటీ తెలియట్లేదు, రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది కలెక్షను. ఇది చూడండి సింపుల్గా ఎలా ఉంది. అలా అయితే మనం ఇక్కడే మనం శారీస్ తీసుకోవచ్చు, దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఈవెన్ జ్యువెలరీ, చాలానే కలెక్షన్. అసలు మ్యాక్సిమం ఒక 100 షాప్స్ అన్న ఉంటాయండి. ప్రతి షాప్లో ఇంత కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంత కలెక్షన్లో మీకు మ్యాచింగ్ దొరకమంటారా చెప్పండి, హ్యాపీగా తీసుకోవచ్చు, నో డౌట్ అసలు. ఇక్కడ చూడండి టీ షర్ట్స్, ప్యాంట్, అవైతే ప్లాజోలు అవైతే 150కే వస్తాయి మ్యాక్సిమం. క్లాత్ ఇదంతా ఇక్కడ టాప్స్ కానివ్వండి ఏవి తీసుకున్నా 150, 100 నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంత తక్కువ కాస్ట్లో ఉంటుంది. కానీ కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. ఒక 6 months వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అలా తీసుకున్న క్లాత్ మనము. డ్రెస్సెస్ అవైతే 6 months వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే ఎప్పటికప్పుడు డ్రెస్సెస్ ఒకసారి వేసింది ఇంకోసారి వేయరు కదా, వాళ్ళకైతే ఇది సెట్ అవుతుందన్నమాట. తక్కువ కాస్ట్లో తీసుకొని తొందరగా క్లాత్ పాడైపోతుంది కాబట్టి మళ్ళీ కొన్ని యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా, తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కదా. సో అదనమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి కలెక్షన్ ఎంత బాగుందో, అసలు కళ్ళు సరిపోవండి చూడడానికి, అంత బాగుంది కలెక్షను. చూడండి మీరే ఆ కలర్స్ కానివ్వండి, ఆ బుట్టాలు చూడండి, ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి అన్నమాట. నేనైతే దగ్గర నుంచి చూపిస్తున్నా, మరీ అంత స్పీడ్ ఏం చూపించట్లేదు కదా, మీకు అర్థమవుతుంది కదా డిజైన్స్ ఎలా ఉన్నాయి. ఆ గ్రీన్ వన్ చూడండి ఎంత బాగుందో. సో ఈ మోడల్ బుట్టాలు కూడా అన్నీ ఒక టైప్లో కాకుండా ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి టెంపుల్ షేప్లో, అలా ఒకటి రౌండ్ షేప్లో, అలా షేప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. నాకు బేసిక్గా బుట్టాలు బ్లాక్ కలర్లో తీసుకోవాలి అని ఉండే, కానీ బ్లాక్ యూస్ చేయొద్దు మేము అని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ చూడండి రబ్బర్ బ్యాండ్స్ ఎంత కలెక్షన్ ఉందో, అమ్మో అసలు రబ్బర్ బ్యాండ్స్ అనే కాదు, మనకి హెయిర్ బ్యాండ్స్, చిన్నపిల్లల చిన్ని క్లిప్స్ కూడా ఉన్నాయి చూడండి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ప్రతిదీ దొరికేస్తుంది. చూడండి రబ్బర్ బ్యాండ్స్ ఎంత కలెక్షన్. ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే మనకి కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ నుంచి 5 రూపీస్ నుంచే స్టార్ట్ అండి. అసలు ఇక్కడ నెక్ సెట్ చూడండి, ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో. ఇలాంటి వైట్ కలర్లో ఉంది కదా, వైట్ గ్రీన్, అలాంటి సెట్ తీసుకుంటే ఒకటి చాలండి, మనకి నెక్ అంతా ఫుల్ అయిపోతుంది. ట్రెడిషనల్గా ఇవైతే చాలా బాగుంటాయి. ఈ సెట్స్ వచ్చేసి మనకి ఒకటి 700 ఆ రేంజ్లో చెప్పారు, మనం బార్గెనింగ్ చేసి తగ్గించుకోవచ్చు అనమాట. అయినా ఇలాంటి సెట్స్ ఇంత నీట్ ఫినిషింగ్తో 700, 600 కంటే చాలా బెటర్ కదా. సో చూడండి అబ్బాయి గ్రీన్ వన్ సెట్ ఎంత బాగుందో, ఒక్కటే వేసుకుంటే చాలు హ్యాపీగా, అసలు ఎంత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకైతే. చూడండి ఇక్కడ ఇయర్ రింగ్స్ మ్యాక్సిమం సిమిలర్గా ఉంటాయి, నేను చెప్పాను కదా. ఇక్కడ పాపెట గొలుసులు కూడా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, ఒక్క మోడల్లో చాలా చిన్నగా చాలా బాగున్నాయి. చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ టాప్స్ చిన్నవి, కొంతమందికి హెవీగా పెట్టుకోవడం ఇష్టం ఉండదు కదా, కొంతమంది డ్యూటీకి వెళ్ళేటప్పుడు రూల్స్ ఉంటాయి, ఇలానే పెట్టుకోవాలి సింగిల్ స్టోన్స్వి అలా. సో వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు నచ్చిన మోడల్లో. బటర్ఫ్లై అలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే కలర్స్ చూడండి ఫిదా అవ్వాల్సిందే అసలు, బుట్టాలలాగా ఉన్నాయి. ఇక్కడైతే వడ్డన్నలు చూడండి ఎంత బాగున్నాయో, అసలుకి నీట్ ఫినిషింగ్తో ఉంది. ఈ వీడియోలో అయితే కలెక్షన్ ఇంతవరకు చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలెక్షన్ ఎలా ఉంది ఏంటిది ఇంకా అనేది చూసేద్దాము, ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ అయితే పార్ట్ 2 వస్తుంది. సో అంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చలో బాయ్.